నిర్వహించిన సమావేశంలో తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీని ఎదుర్కోవాలంటే కేసీఆర్ పార్టీతో కలిసి పనిచేయాలని అన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో పాలేరులో ఎర్రజెండా ఎగరబోతుందని కార్యకర్తలకు వివరించారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అర్థమైంది, మోడీని తట్టుకోవాలంటే మనం ఒక్కరే సరుపు కమ్యూనిస్ట్ సోదరులు పక్కన ఉంటే ఈ యూనియన్ తట్టుకోవాల్సిన ధైర్యం వచ్చింది. అందుకే భవిష్యత్తులో కమ్యూనిస్ట్ కలిసి వరకు అంటున్నారు. అయితే కేసీఆర్ చేసిన తప్పులు కూడా ఉంటాయి. గొడవలు పట్టాలు లేదు, కనీస వేతనాల చట్టమే లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, లేదా దళితులు 3 ఎకరాల భూములు ఇయ్యలేదు. దళిత మంది ఇస్తానని అక్కడక్కడ ఇచ్చాడు, చింతకాయ మండలంలో ఇచ్చాడు, ఇంకా అక్కడ హుజూరాబాద్ లో ఇచ్చాడు, మిగతా చోట్ల ఇవ్వలేదు. రాష్ట్రం అంతా ఇవ్వాలని చెప్తున్నాం. కాబట్టి బీజేపీ ఓడించడానికి మనం కేసీఆర్తో కలవడం సిద్ధమే, రేపు కూడా కలుస్తాం. కానీ తన పరిపాలనలో వచ్చిన వాగ్దానాలు అమలు జరపకుండా ఇట్లే కలిసిపోదాని అంటే కుదరదు. మళ్ళీ నల్లి కొట్టినట్టు కొడుతూనే ఉంటాం. మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఏంటి, లేదా పూడు కొట్టాలి ఏంటి, పేదోళ్ళ సహాయం ఏంటి, ఇది ఖచ్చితంగా కేసీఆర్తో చేయించే ప్రయత్నం చేస్తాం. ఆ రకమైనటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇంకో సంవత్సరం ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ఒక చర్చ జరుగుతుంది హైదరాబాద్ కేసీఆర్ గారు. ఏమంటే ఖమ్మం, నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులో కలిస్తే ఒక్క సీటు కూడా పోకుండా టీఆర్ఎస్, కమ్యూనిస్టు, సిపిఎం, సిపిఐ గెలుస్తాయి ఖచ్చితంగా.